పవన్ కుమార్ గారు, జ్యోతి గారు పిడుగురాళ్ళ అక్కడి నుంచి వచ్చారండి. పెళ్ళి చాలా కాలమైనా ప్రెగ్నెన్సీ రావటం లేదని చెప్పి కొన్ని హాస్పిటల్లో తిరుగుతుంటే వాళ్ళు బ్లడ్ గ్రూప్ నెగిటివ్ ఉందన్నారు. తర్వాత ఇంకా మందులు వాడినా కూడా ప్రయోగం రావట్లేదు, ఫలితం రావట్లేదు, ఏదన్నా ఆపరేషన్లకు వెళ్ళాల్సి వస్తుందేమోనని అక్కడ డాక్టర్లు చెప్పడంతో మరి వద్దు, మనకు న్యాచురల్గా ప్రెగ్నెన్సీ తెప్పించుకుందాం, ఇలాంటి ఆపరేషన్లు ఐవీఎఫ్లు వద్దు అనుకుని మందులు వాడదామని చెప్పేసి మన వీడియో యూట్యూబ్లో చూసి ఇక్కడికి వచ్చారు. అవును సార్. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ మీకు ఎన్నాళ్ళు వచ్చిందండి ప్రెగ్నెన్సీ? 1 మంత్లో వచ్చింది. 1 మంత్లో వచ్చింది ప్రెగ్నెన్సీ న్యాచురల్గా. ఐవీఎఫ్ ఏమన్నా చేసామా? లేదండి. ఆపరేషన్ ఏమన్నా చేసామా? ఏమి లేదు. మీ వయసు? నా వయసు 30 సంవత్సరాలు. 30 సంవత్సరాలు. భార్యది 28 సంవత్సరాలు. వయసు 30, 28 ఉన్నా కూడా ఐవీఎఫ్లు అక్కర్లేదు, ఆపరేషన్లు అక్కర్లేదు. ఈ మధ్యకాలంలో 25 దాటితేనే అండాలు అయిపోయినాయి అంటున్నారు, క్వాలిటీలు ఏమంటున్నారు, మీరికనాలు తప్పలు బుచ్చులు అయిపోయినాయి, పనికిరావంటున్నారు. ఐవీఎఫ్కి వెళ్ళకపోతే అర్ధంతరంగా ఐవీఎఫ్కి వెళ్ళకపోతే అర్జెంటుగా ఇక అంతే, మీరు పనికిరారు, అసలు తర్వాత అసలు అవి కూడా ఉండవు అని చెప్పి కొంతమంది భయపెడుతున్నారు. కానీ చక్కగా మీరు న్యాచురల్గా ప్రెగ్నెన్సీ తెచ్చుకున్నారు. ఐవీఎఫ్ చేసామా? లేదు. ఆపరేషన్ ఏమైనా చేసామా? ఏమీ లేదు. జస్ట్ మందులు అంతే, అవి కూడా ఇంగ్లీష్ మందులు. మరి అంత సింపుల్గా ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చు అనే విషయాన్ని మీరు కూడా ప్రూవ్ చేశారు. సో అక్కడ మీకు ప్రెగ్నెన్సీ పాజిటివ్ రాగానే మాకు ఇన్ఫామ్ చేశారు, టెలికాలర్స్ మాకు ఇన్ఫామ్ చేస్తే ఒక బ్లడ్ టెస్ట్, స్కానింగ్ తీయించుకోమన్నాం. యూరిన్ టెస్ట్ పాజిటివే కాదండి, బ్లడ్ టెస్ట్ కూడా పాజిటివ్ రావాలన్నాం. 5 దాటాలన్నాం, 175 వచ్చింది. అలాగే స్కానింగ్ కూడా తీయించుకోమన్నాం. అక్కడే దగ్గరలో ఉన్న డాక్టర్ గారి దగ్గర స్కానింగ్ తీయించుకోమంటే అక్కడే వెళ్ళి స్కానింగ్ తీయించారు. డాక్టర్ గారు కూడా ఇది గర్భసంచిలోనే ఉందమ్మా, ట్యూబుల్లో లేదు, మంచి ప్రెగ్నెన్సీ అని చెప్పి స్కానింగ్ ఇచ్చారు. ఆల్మోస్ట్ 5 వీక్స్ 5 డేస్, ఇప్పుడు 6 వీక్స్ 5 డేస్ అని ఇచ్చారు మీకు. స్కానింగ్లో 6 వీక్స్ 5 డేస్ అని ఇచ్చారు. డెలివరీ డేటు 19/7/2026, అలా 7వ నెల, జూలై నెలలో 2026లో డెలివరీ అవుతుంది అనే తరహాలో చక్కగా స్కానింగ్ ఇచ్చారు. మరి చూడండి, బయట పరిస్థితులు బాగాలేదు, ఎంతోమంది ఎన్నో రకాలుగా భయపెడుతున్నారు. పిల్లలు పుట్టకపోతే బయట ఏమో జనాలు అందరూ మనల్ని హింస పెట్టేస్తున్నారు, మనమేదో తప్పు చేసినట్టు, మనమేదో లోపం ఉన్నట్టుగా అనుకుంటున్నారు. ఇప్పుడు అన్నీ బాగానే ఉన్నాయి కదా, మరి ఎవరు అడ్డం పడ్డారు? ఎన్నాళ్ళు, ఇన్ని సంవత్సరాలు అల్లుడి నోట్లో శనిలాగా క్రిమిగాడ అడ్డం పడ్డాడు అని అర్థమైందా? ఎవరన్నా చెప్పారా మీకు క్రిముల గురించి? ఎక్కడికి వెళ్ళినా అందరూ ఆపరేషన్స్ అనే చెప్పారు. ఆపరేషన్లు, ఐవీఎఫ్లు ఇవే చెప్తున్నారు తప్ప ఈ క్రిముల గురించి, ఈ హార్మోన్ల గురించి చెప్పట్లేదు. ఆ క్రిముల గురించి మనం టెస్టులు చేసాం. ఇంకా హార్మోన్లకి మందులే స్టార్ట్ చేయలేం మనం. జస్ట్ క్రిములకి 1 మంతే. మనం 4 మంత్స్ కోర్స్ చెప్పాం, యాక్చువల్గా 1 మంత్లోనే అయిపోయింది. సో అలా ప్రెగ్నెన్సీ చాలా ఈజీగా న్యాచురల్గా తెచ్చుకోవచ్చు అని మీరు కూడా ప్రూవ్ చేశారండి. 15,750 మంది ప్రెగ్నెన్సీలు తెచ్చుకున్నారు మన దగ్గర. ట్యూబుల్ బ్లాక్ ఉన్నా ఓపెన్ చేసుకున్నారు న్యాచురల్గా, 0 కౌంట్ ఉన్నా ప్రెగ్నెన్సీ తెచ్చుకున్నారు న్యాచురల్గా. అలాగే ఒవేరియన్ సిస్టులు, చాక్లెట్ సిస్టులు, హెమరేజిక్ సిస్టులు, ఫైబ్రాయిడ్లు, పాలిప్పులు, ఎడినోమయోసిస్లు, ఎండోమెట్రియోసిస్లు ఉన్న ఆపరేషన్ లేకుండా ప్రెగ్నెన్సీ తెచ్చుకున్నారు న్యాచురల్గా. ఐవీఎఫ్లు కూడా లేవు. ఇలా ఎలా ఉన్నా కూడా ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చు. మన శరీరంలో ఏదో ఒక సమస్య ఉంటుంది, ఆ సమస్యకి కారణాన్ని గుర్తించి తొలగిస్తే ప్రెగ్నెన్సీ ఆటోమేటిక్గా న్యాచురల్గా వస్తుంది అనే విషయం ప్రూవ్ అయింది మీ విషయంలో కూడా. సరే, ఇన్ని సంవత్సరాల నుంచి మరి రాని ప్రెగ్నెన్సీ ఇక్కడ న్యాచురల్గా మందులతో వచ్చింది. ఆల్ ది బెస్ట్ అండి. అలాగే మీకు గర్భిణీ నిలబట్టడానికి ఏ క్రిములైతే ఇన్నాళ్ళు బిడ్డని డ్యామేజ్ చేసి రానివ్వకోకుండా చేసినాయో అదే బిడ్డను ఇప్పుడు వచ్చినా కూడా ఆ క్రిముల పద్మవ్యూహంలో ఉంది కాబట్టి మళ్ళీ బిడ్డని అబార్షన్ చేయడానికి, అవకరాలు కలిగించడానికి ప్రయత్నిస్తాయి. వాటి నుంచి మనం మందులు వాడుకోవాలి. ఫస్ట్ 3 మంత్స్ అబార్షన్ అవ్వకోకుండా ఇస్తాం, 4th 5th మంత్ అవకరాలు రాకుండా ఇస్తాం. అక్కడ వరకు మాత్రం మీరు మా మందులు వాడాలి. డాక్టర్ గారు, మీ డాక్టర్, ఫ్యామిలీ డాక్టర్ పర్యవేక్షణలో మన మందులు మాత్రం ఖచ్చితంగా వాడాలి. ఏదన్నా అక్కడ జ్వరము, దగ్గు, జలుబు వస్తే అదనంగా ఆ మందులు కూడా అక్కడ డాక్టర్ గారి పర్యవేక్షణలో తీసుకోవచ్చు. ఎప్పటికప్పుడు అక్కడ స్కానింగ్లు, బ్లడ్ టెస్టులు తీసుకొచ్చి మా దగ్గర చూపించుకుంటూ మందులు తీసుకెళ్ళాలి. ఓకే, ఇది ఇప్పుడు మీకు ఇంతకుముందు మీరు అమ్మా నాన్న కాగలరు బుక్ ఇచ్చాం, అది పూర్తిగా చదవకుండానే లోపలే వచ్చేసింది. చదివారా? వెరీ గుడ్. ఈ గర్భిణీ స్త్రీ ఆహారం ఆరోగ్యం, ఇప్పుడు ఈ బుక్ ఇస్తున్నాను. ఇది మీ ఆవిడని చదువుకుని ఫాలో అవ్వమనండి. ఏ ఆహారం తినాలి ఏంటి అనేది దాంట్లో గైడ్ ఉంటుంది. అట్లాగే మందులు ఇస్తాము, బిడ్డ నిలబట్టడానికి, అవకరాలు రాకుండా ఇవన్నీ మందులు ఇస్తాం. అవి కూడా జాగ్రత్తగా
మీ అక్కడ ఫ్యామిలీ డాక్టర్ ప్రకారంతో చక్కగా చేయించుకోండి. కొన్ని ఇంజక్షన్లు ఉంటాయి చేతికి కానీ నడుముకి కానీ చేయించుకోవాలి. కొన్ని ట్యాబ్లెట్లు ఉంటాయి ఏ టైంలో ఎప్పుడెప్పుడు ఏం వాడాలనేది మా డాక్టర్లు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఆల్ ది బెస్ట్ అండి. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.